కాన్ఫిగరేషన్స్ అందరు చేస్తారా? నేను ఇంకా చేయలేదు సార్, సిస్టమ్ స్ట్రక్ అయింది అందుకని ఇంకా చేయలేదు. ఓకే, సో ఎవరు చేశారు? ఎందుకంటే ఇప్పుడు ఎర్రర్స్ వస్తాయి ఇప్పుడు మీరు చేసిన దానికి. నరేష్ మీరు చేశారా? వెంకటేష్ రెడ్డి జిఎల్ వరకు అయిపోయిందా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోనే ఉన్నారా ఇంకా? ఓకే, సో నాకు ఇక్కడ వరకు నేను చెప్పినంత వరకు రేపొద్దున లోపల అయిపోవాలి కాన్ఫిగరేషన్స్. ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి, మళ్ళీ నాకు ఎర్రర్స్ వస్తున్నాయి సార్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేయకూడదు. సో నేను చెప్పినంత వరకు కంప్లీట్గా అయిపోవాలి రేపటి లోపల. సో ఈరోజు ఏంటంటే, సో నేనైతే కాన్ఫిగరేషన్ చేసేసుకున్నాను కాబట్టి నేను ఎంట్రీస్ పోస్ట్ చేసి ఈరోజు చూపిస్తాను మీకు. సో కాన్ఫిగరేషన్స్ మనం జిఎల్ నిన్న క్రియేట్ చేసాం, రైట్? సో yesterday we created so different kind of GL accounts. So now today we would post one entries, okay, so related to GL related entries. Okay, so let's go to accounting and go to financial accounting, general ledger, document entry. Okay, so you can post the entry by using FB50 and also F-02. Okay, so let's go to F-02 for general posting. And so today's date is the document date is just like invoice date. So ఏ డేట్ అయితే ఇన్వాయిస్ తీసుకుంటారో ఆ డేట్, పోస్టింగ్ డేట్ అంటే ఏ రోజు అయితే పోస్టింగ్ చేస్తున్నారో. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మెంట్ బై ఎస్ఏ డాక్యుమెంట్? జిఎల్. ఎస్, సో జిఎల్ డాక్యుమెంట్ అని ఇచ్చాము, ఐఎన్ఆర్. ఓకే, సో కంపెనీ ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి, కరెన్సీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేసేయకుండా దీంట్లోకి వచ్చేస్తే అన్ని ఎర్రర్స్ వస్తాయి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇది చేయాలి, నెక్స్ట్ స్టెప్ అన్నీ అయిన తర్వాత. ఓకే, సో ముందే దీన్ని పట్టుకొని కూర్చొని ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇది క్రియేట్ చేసేస్తే అన్ని ఎర్రర్లు వస్తాయి, ఏది డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు. సో రిఫరెన్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది, రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, ఆ రిఫరెన్స్ నెంబర్ తీసుకొని పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం 40 అంటే ఏంటిది? డెబిట్. సో నేను ఒక జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాను. సో జిఎల్ అకౌంట్ ఏంటంటే మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. ఓకే, 40300. సో రెంట్ ఉంది, ఓకే, అలాగే శాలరీ ఉంది. ఈ మూడు నేను ఏదైనా తీసుకోవచ్చు. సో నేను మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటున్నాను. సో మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు బ్యాంక్ అనే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంటర్. సో ఇక్కడ సమ్ అమౌంట్ ఇవ్వాలి మీరు, 10,000 1,000. ఓకే, సో ఇక్కడ వాల్యూ డేట్ అంటే సో బ్యాంక్ ఏ రోజున వాల్యూ చేస్తుంది అన్నది ఆ బ్యాంక్ డేట్ ఏదో ఒక డేట్ ఇచ్చేసేయండి. సో టెస్ట్ ఇవ్వాలి, ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది లేకపోతే మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అని రాసుకున్నా పర్లేదు. సో పోస్టింగ్కి వచ్చేటప్పటికి 50 అనమాట. 50 అంటే ఏంటి? క్రెడిట్ ఎంట్రీ. ఓకే, సో మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి కాబట్టి బ్యాంక్కి సంబంధించిన ఒక జిఎల్ అకౌంట్ నేను తీసుకుంటున్నాను. సో ఆ జిఎల్ సిటీ బ్యాంక్ తీసుకుంటున్నాను. సో ఇంటర్ కొట్టండి. ఇంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ అమౌంట్ నేను స్టార్ ఇస్తాను, మళ్ళీ అమౌంట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వాల్యూ డేట్ సేమ్ ఇందాకదే ఇస్తాను. సో మనకి ఇలా బ్యాక్ స్పేస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఈ ప్రీవియస్ ఏమి ఇచ్చామో అక్కడ వచ్చేస్తుంది. బ్యాక్ స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమి ఇచ్చామో అవి సేమ్ వచ్చేస్తాయి అనమాట. సో డాక్యుమెంట్ టైప్కి వెళ్తాము, సిమ్యులేట్ చేస్తాము. ఓకే, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు సిటీ బ్యాంక్. సో పోస్ట్ చేస్తే మనకి ఏంటంటే ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, దెర్ ఈస్ నో కేటగిరీ ఐటమ్ ఫర్ టు దిస్ అకౌంట్ అని చెప్పి. సో ఇది మీకు రాదు, ఇది S4 హనాలో ఈ ఎర్రర్ వస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఇది చేస్తే పోస్ట్ అయిపోవాలన్నమాట. ఎర్రర్ వచ్చినప్పుడు ఊరికే మన సొల్యూషన్ ఎలా ఇవ్వాలన్న చూద్దాము జస్ట్. సో దెర్ ఈస్ నో కేటగిరీ ఐటమ్ అంటే, సో దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి, ఫస్ట్ చదవండి ఇదంతా. ఇది మీకు ఈ కాన్సెప్ట్ న్యూ జిఎల్ అనే కాన్సెప్ట్ ఈ APER GL అయిపోయిన తర్వాత
మనకి న్యూ జిఎల్ కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ S/4HANAతో డైరెక్ట్గా లింక్ చేశారనమాట మనకి ఇది దీంట్లో. సో ఇదంతా చదువుతారు మామూలుగా. మీకు తెలియనప్పుడు ఏం చేస్తారంటే, సో ఎర్రర్ వచ్చింది, దీని ఎర్రర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి, రెడ్ కలర్లో ఉంది, ఇంటూ మార్క్ ఉంది, ఇది ఎర్రర్ అని. సో దీన్ని మీరు కాపీ చేసి మీకు తెలియకపోతే ఏంటిది అని చెప్తే మనం దీన్ని కాపీ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్తారు. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో పేస్ట్ చేసిన తర్వాత ఇంటర్ కొడితే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ పర్సన్స్ దీని మీద సొల్యూషన్స్ ఇచ్చారనమాట. సో రియల్ టైంలో మనం FI కన్సల్టెంట్ కింద మనకు తెలియకపోతే మనం ఎర్రర్ని ఇలా కాపీ చేసి చెక్ చేసుకుంటాం. సో అందరు ఒపీనియన్స్, ఎవరెవరి ఒపీనియన్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఎవరి ఒపీనియన్ చదవాలి తెలియకపోతే మనకి ఒపీనియన్ చదువుకుంటాం, మనకి తెలుసు అని అనుకున్నప్పుడు ఒపీనియన్ చదువుకోమన్నమాట. సో మనకి క్లాసిఫై జిఎల్ అకౌంట్స్లోకి వెళ్ళి ఓకే, సో డబుల్ క్లిక్ ఇచ్చామనుకో ఇది ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, అంటే ఈ కాన్ఫిగరేషన్ అవ్వలేదు అని. సో ఇక్కడ మీరు DXCC అనే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ మంది. ఓకే, సో 40300 అనేది నేను క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఆ జిఎల్ అకౌంట్ నేను క్రియేట్ ఇక్కడ ఈ కేటగిరీలో పెట్టలేదు. ఈ ఎర్రర్ గురించి వదిలేయండి, జస్ట్ నేను చూపిస్తున్నాను. ఈ ఎర్రర్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆ స్టేజ్కి ఇంకా రాలేదు. ఓకే, సో ఇదేంటిది 40300 కేగా వచ్చింది ఎర్రర్. ఇప్పుడు సేవ్ చేస్తే ఏమవ్వాలి, పోస్ట్ అయిపోవాలి ఎంట్రీ. పోస్ట్ అవ్వకుండా ఎర్రర్ ఇన్కరెక్ట్ పోస్టింగ్స్ అని చెప్పి మళ్ళీ ఇది ఎర్రర్ వస్తుంది. సో అందుకే ఏంటంటే, సో మనకి వచ్చిన ఎర్రర్ దీనికే ఇదే కాబట్టి దీనికి సంబంధించి ఒక కాన్ఫిగరేషన్ ఇప్పుడే తీసుకొని వెళ్ళాను, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తాను. ఆ కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి అంటే ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూ అని తెలిసింది ఇప్పుడు. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఇష్యూ అని తెలుసుకున్నప్పుడు మనం ఫినాన్షియల్ కంట్రోలింగ్, ఇది ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ అకౌంటింగ్, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఎర్రర్ అనమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లాసిఫై చేయాలి. ఇందాక ఇక్కడికి వెళ్ళొచ్చాను నేను ఇప్పుడే జస్ట్ నో. సో ఇక్కడ ఏం చేయాలంటే న్యూ ఎంట్రీస్కి వెళ్ళి, సో మన జిఎల్ అకౌంట్ ఇక్కడ పెట్టలేదు అనమాట. స్ప్లిట్ అవ్వాలి అంటే ఇక్కడ పెట్టాలా, అది పెట్టలేదు, దాని మూలంగా ఇది అవట్లా. సో కేటగిరీ వచ్చేటప్పటికి ఈ 4 సిరీస్తో ఉన్నది ఏంటంటే ఎక్స్పెన్సెస్ సంబంధించిన సిరీస్. సో తీసుకుంటాము, సేవ్ చేస్తాము. ఓకే, సో ఇది ఎర్రర్ని రెక్టిఫై చేయడం ఇలా అనమాట. ఓకే, సో అప్పుడు ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక ఎర్రర్ వచ్చింది దానికి పోస్ట్ చేసేటప్పుడు. ఆ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఎలా ఏ ఎర్రర్ అయింది సార్ మేము ఎప్పుడు చూడలేదు అంటే దాని గురించి వదిలేసేయండి, నేను వదిలేమని చెప్తున్నా. బట్ ఏంటి ఎలా చూడాలి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి మన యాక్షన్ అంటే, ఫస్ట్ మనం కాపీ చేసుకున్నాము, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసాము, వాళ్ళ ఒపీనియన్స్ చదివాము. అట్లాగే మన ఒపీనియన్ ఇక్కడ మన గూగుల్లో ఆల్రెడీ క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఇవ్వలేదురా, క్లిక్ చేయరా అని చెప్పి లింక్ ఇచ్చాడు, ఆ లింక్ ద్వారా వెళ్ళాం. సో ఇక్కడ మనం క్లాసిఫై చేసేసాం. సో ఈ కేటగిరీ ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ని ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ చేయకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈ ఎర్రర్ మీ ECC 6.0లో రాదు. ఈ ఎర్రర్ ఎందుకు రాదు అంటే మీది S/4HANA సంబంధించింది కాబట్టి దీంట్లో వస్తుంది. ఓకే, లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఎంట్రీని ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ పోస్ట్ చేయాలన్నమాట. ఓకే, సో పోస్ట్ అవ్వదు, మళ్ళీ సేమ్ చూపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి చేయాలన్నమాట. ఓకే, సో అయితే చూద్దాము, లేకపోతే మళ్ళీ చూడాలి, అది టైం పడుతుంది ఈ ఎర్రర్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి. ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేసాం. సో సమ్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పి ఇచ్చుకుంటాం. తర్వాత ఇక్కడికి వచ్చి సో 40 అంటే ఇది మనం ఇప్పుడే తీసుకున్నాము, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అని 900 అమౌంట్ అయితే 900 ఇవ్వండి, ఎంత అయితే అంత ఇవ్వచ్చు. సో టెస్ట్ దగ్గర టెస్ట్ అని చెప్పి రాసుకుంటాము. సో 50. సో జిఎల్ అకౌంట్ వచ్చేదానికి ఇదన్నమాట, సిటీ బ్యాంక్. స్టార్ ఇస్తాము, ఇక్కడ వాల్యూ డేట్ ఇస్తాము, ఇక్కడ ప్లస్ ఇస్తాము. సో డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయాలి, మళ్ళీ సేమ్ ఎర్రర్ వస్తుంది.
దెర్ ఇస్ నో ఐటమ్. ఈసారి ఏమొస్తుంది 200 సంబంధించి సిటీ బ్యాంక్కి లేదు అని చెప్పి ఎర్రర్ వస్తుంది. 200 2000 1000. సో ఇందాక 4 సిరీస్కి వచ్చింది. 2000 1000 నిజంగానే లేదు. ఓన్లీ 2101 ఉంది. 2000 1000 లేదు కదా. ఓకే, దాన్ని కూడా క్రియేట్ చేసేద్దాం. బ్యాక్ వచ్చాను. సో ఎర్రర్ని ఎలా చూసాను నేను, దాని ఎర్రర్ మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇది అసైన్ చేయలేదు బాబు అని చెప్తుంది. సో మనకి దీని మీనింగ్ తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఒపీనియన్స్ తెలుసుకుంటాం అదర్ పర్సన్ది. లేదా వాడు ఏం చెప్తున్నాడు, ప్రొసీజర్ కూడా ఇచ్చేసాడు అనమాట. ఈ ప్రొసీజర్ ఇలా చేయాలి, ఈ కాన్ఫిగరేషన్ ఇలా చేస్తే సాల్వ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో అందుకే నేను క్లాసిఫై జిఎల్ అకౌంట్స్లోకి వెళ్ళాము, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాము, నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ చేసాము. ఓకే, సో ఇక్కడ 200 అనేది నిజంగానే లేదు. సో క్రియేట్ చేద్దాం. సో 200 అనేది ఏంటిది అనేది ఒకసారి ఏ కేటగిరీలోకి వచ్చుద్ది అనేది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాము. 2 సిరీస్తో ఉన్నాయి, నేను ఎలా పెట్టాను ఒకసారి చూద్దాం. 2 సిరీస్తో ఉన్నది నేను బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కింద ఇవ్వడం జరిగింది. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కింద తీసుకుంటున్నాను నేను. ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అవన్నీ ఏంటి అంటే కాన్ఫిగరేషన్స్ ప్రాబ్లం కానీ, సెట్టింగ్స్ కానీ, లేకపోతే అడిషనల్గా సెట్టింగ్ చేయాల్సినవి కానీ ఏదైనా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఎంటర్ చేసేసా ఈ రెండింటికి సంబంధించి. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇది ఇప్పుడు మళ్ళీ చేసిన వెంటనే అవ్వదు. ఓకే, సో మళ్ళీ చేస్తే మళ్ళీ ఎర్రర్ ఏమైనా వస్తే మళ్ళీ చెప్పుద్ది. సో క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ పోస్ట్ చేయండి. సో అట్లీస్ట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో అర్థమవుతుంది కదా. ఓకే, సో 40 అంటే డెబిట్. ఓకే, జిఎల్ డెబిట్ ఇది. అంతే, సేమ్ ఫాలో అవ్వచ్చు మీరు. అంటే సిమ్యులేట్ ఎందుకు చేస్తాం మనం, ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కరెక్ట్ జిఎల్ ఇచ్చామా, కరెక్ట్గా ఎంట్రీ పడుతుందా అనేది చూస్తానికి ఇచ్చాం మనం. ఓకే, పోస్ట్ అయిపోయింది ఎంట్రీ. ఓకే, ఇప్పటి వరకు 4 డాక్యుమెంట్లు పోస్ట్ చేశాను నేను. డాక్యుమెంట్ 4 అంటే ఏంటి, నెంబర్ రేంజ్ వెనకాల మనం మొన్న నెంబర్ రేంజ్ ఇవ్వమని చెప్పాను నేను. ఆ నెంబర్ రేంజ్ ఎస్ఏ డాక్యుమెంట్కి ఇచ్చారా అన్నది ఒకసారి చూసుకోండి వెళ్ళి. సో నెంబర్ రేంజ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, చాలా ఇంపార్టెంట్ సెషన్స్ ఇవన్నీ, బయట మీకు చెప్పరు. ఓకే, ఎర్రర్స్ ఇవన్నీ చెప్పరు మీకు బయట. సో నేను మీకు చక్కగా చెప్తున్నా, యూటిలైజ్ చేసుకోండి. 1 minute, ఇది స్టక్ అయింది. సో ఎవరు చెప్తారు ఇప్పుడు, నాగశ్రీ చెప్పండి, ఒక ఎర్రర్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి, మీ అనాలిసిస్ ఏంటి చెప్పండి. What is your analysis once the error has been occurred? We should check in Google so that we can సో అలా చెప్పకూడదు. analyze the. అప్పుడు ఏమంటారంటే జనరల్గా నువ్వు రియల్ టైంలో ఒక పర్సన్ ముందు, అంటే ఒక సీనియర్ పర్సన్ ముందు కూర్చొని గూగుల్ ఎదుర్కొంటా కూర్చున్నాం అనుకో. ఓకే, అంటే ఇనీషియల్ స్టేజ్లో, కొత్తగా ఉన్న స్టేజ్లో మనం ఎత్తుకుతాం. ఓకే, ఒక ఎక్స్పర్ట్ ఏం చేసిన తర్వాత మనకి ఆ ఎర్రర్ అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఎర్రర్స్ మీరు చేసేటప్పుడు డిఫరెంట్ ఎర్రర్స్ కనబడతా ఉంటాయి. అవన్నీ ఇనిషియల్ స్టేజ్లో ఎతుకుతాం, గూగుల్లో ఎత్తుక్కుంటాం. బట్ మనం గూగుల్లో ఎదుగుతున్నాము, అవతలడి ముందు కూడా గూగుల్లోనే ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంటే అప్పుడు ఏమంటారు తెలుసా, గూగుల్ కన్సల్టెంట్ అంటారు. ఓకే, సో గూగుల్ కన్సల్టెంట్ అంటే ఏంటి, గూగుల్లో ఎత్తుకొని చేస్తూ ఉంటాడు, మనోడి దగ్గర అనాలిసిస్ లేదు అంటారు. ఎస్ఐపిలో అనాలిసిస్ ఉండాలి. ఓకే, సో ఒక ఎర్రర్ వచ్చింది అంటే ఫస్ట్ దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి చూడు, ప్రొసీజర్ ఉంటుంది, అది చదువు.
చదివిన తర్వాత ఓకే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అన్నది అక్కడ అర్థమవుతుంది. అర్థం కాకపోతే అప్పుడు నువ్వేంటంటే ఎవరికి తెలియకుండా సైలెంట్గా గూగుల్ ఎత్తుక్కొని చేసుకోవాలి. ఓకే అందరి ముందు గూగుల్ పెడితే అప్పుడు గూగుల్ కన్సల్టెంట్ అయిపోతాం మనం. సో ఆల్మోస్ట్ 90% ఇష్యూస్ ఎఫ్ఐ ఇష్యూస్ అన్ని గూగుల్ ద్వారా సాల్వ్ అయిపోతాయి. ఓకే. సో అందుకే మనకి గూగుల్ మీద ఎఫ్ఐ కన్సల్టెంట్స్ గూగుల్ ఒక రోజు ఆపేస్తే మొత్తం అందరూ ఏడుస్తూ కూర్చుంటారు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అందరూ. సో సీనియర్ పర్సన్స్ ఉన్న వాళ్ళు తప్పిస్తే. అందుకే ఆల్మోస్ట్ ఎందుకంటే గుర్తుండవు ఇవన్నీ రియల్ టైంలో చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే గూగుల్ మీద డిపెండ్ అవుతాం. అలా అని చెప్పి ఇప్పటి నుంచే గూగుల్ మీద డిపెండ్ అని కాదు. అనలైజ్ చేయండి ఫస్ట్ ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది, మనం ఏ కాన్ఫిగరేషన్ చేయడం మూలంగా వచ్చింది అని. ఇప్పుడు ఎందుకు డాక్యుమెంట్ 4 నెంబర్ పోస్ట్ అని చెప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది అది కాన్ఫిగరేషన్ చూద్దాం ఒకసారి. సో OBA7లోకి వెళ్తా. OBA7 అంటే ఎవరు చెప్తారు? OBA7లోకి వెళ్తే అకౌంట్ డాక్యుమెంట్ అనమాట. సో మన అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏంటి? ఎస్ఏ. సో ఎస్ఐకి నంబర్ రేంజ్ ఇచ్చామా లేదో చెక్ చేస్తున్నాం. ఓకే 01 నంబర్. సో నంబర్ రేంజ్ ఇచ్చి నీ కంపెనీ కోడ్ DXC ఇచ్చే ఇంటర్వెల్స్ కొట్టు ఇచ్చామా? సో నంబర్ రేంజ్ 2001 నుంచి 100 వరకు ఇచ్చాం. ఓకే. సో నంబర్ రేంజ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. సో అందుకే ఏంటి 1 నుంచి 4 వరకు పోస్ట్ అయినాయి. అలాగా ఎన్ని పోస్ట్ చేయదు చూసావా? 4 డాక్యుమెంట్ నెంబర్ పోస్ట్ అయినా కానీ 4 స్టేటస్లో 4 అంటే దీని అర్థం ఏంటి? ఈ ఎస్ఏ డాక్యుమెంట్ మీద 4 అనేది నెంబరు అంటే 4 డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయి అని అర్థం. దీని అర్థం ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పచ్చు. సో ఈ మూల ఒక ఆప్షన్ ఉంది, మీరు చూసే ఉంటారు EXT అని చెప్పి. ఈ ఆప్షన్ నేను టిక్ చేశాను అనుకో ఏంటి ఏమవుతుంది? ఇలా టిక్ చేయలేదు, ఇప్పుడు టిక్ చేశాను అనుకో ఏమవుద్దంటే నువ్వు ఆటోమేటిక్గా ఆ నెంబర్ నువ్వు ఇవ్వాల్సి వస్తుంది సిస్టమ్కి. అంటే ఎలాగా? సో దీంట్లోకి వెళ్ళాక డాక్యుమెంట్ నెంబర్ నువ్వు ఇవ్వాలన్నమాట. 1 2 3 4 అని చెప్పి నీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకుంటుంది. సో అదన్నమాట దానికి దీనికి అది క్లిక్ చేయకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా నెంబర్ జనరేట్. ఇది ఎవరికి అర్థం కాలేదు అడగచ్చు. చాలా ఇంపార్టెంట్ సెషన్ అది. సో అదనమాట. అర్థం కాకపోతే అర్థం కాదని చెప్పండి, మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఎర్రర్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి ఫస్ట్. అక్కడ ఉన్న ప్రొసీజర్ ఏంటి, డయాగ్నోస్ ఏదో ఉంటుందో అవన్నీ చదవాలి ఫస్ట్. సో మన కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇష్యూనా లేకపోతే ఇన్పుట్స్ రాంగ్గా ఇస్తున్నాం? ఇన్పుట్స్ రాంగ్గా ఇస్తున్నాం అంటే ఇక్కడ ఏ తేడా పడుతుందని, వీటిలో ఇచ్చే అమౌంట్లు కానీ లేకపోతే ఇచ్చే విధానం కానీ రాంగ్గా తీసుకుంటున్నాం. ఇన్పుట్స్ అంటే యూజర్ ఇచ్చే ఇన్పుట్స్ రాంగ్ అంటారు. సో ఇన్పుట్స్ రాంగ్ ఉన్నాయా లేకపోతే కాన్ఫిగరేషన్ ఇష్యూ నాకు అక్కడ తెలిసిపోతుంది. ఒకవేళ నీకు అది అర్థం కాకపోతే, ఆ టెర్మినాలజీ అర్థం కాకపోతే లింక్ని ఏమైతే ఉంటుందో అది కాపీ చేసి గూగుల్లో ఎత్తుక్కొని చేయాలి. గూగుల్లో ఎత్తుక్కోవడం అనేది బయట చెప్పకూడదు. ఓకే. సో రియల్ టైంలో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తావు అని అడుగుతారు క్వశ్చన్. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా రిసాల్వ్ చేస్తావు? ఇప్పుడు నేను ఎర్రర్ రిసాల్వ్ చేశానా లేదా? ఎలా రిసాల్వ్ చేశాను? ఇప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఐడెంటిఫై చేశాను ఎందుకు వస్తుంది ఈ ఎర్రర్ అనేది. ఈ ఎర్రర్ దేని మూలంగా వస్తుంది? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్ఫిగరేషన్ అనేది మిస్ అయ్యింది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ మరి మాకు చెప్పలేదు కదా సార్ మీరు అంటే, అది ఇప్పుడు కాదు చెప్పేది, నెక్స్ట్ స్టేజెస్లో. సో ఇప్పుడు GLA చెప్పుకుంటున్నాం. సో మీ దాంట్లో ఈ ఎర్రర్ రాదు, చివరిలో 2 ఎర్రర్లు 3 ఎర్రర్లు వస్తాయి మీకు చేసేటప్పుడు. సో అందుకే మీరు ఇప్పుడు దాకా చేసిన కాన్ఫిగరేషన్ చేసామని చెప్పా. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ వచ్చింది, ఐడెంటిఫై చేసే ఈ GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్లో చేయకపోవడం మూలంగా డాక్యుమెంట్ స్ప్లిట్ అవ్వట్లేదు, అందుకే సో ఈ ఎర్రర్ వస్తుంది. కాబట్టి మనం క్లాసిఫై GL అకౌంట్స్లోకి వెళ్ళి సో ఈ పర్టికులర్ GL అకౌంట్ని అక్కడ పెట్టాం, దాని మూలంగా ఏమవుతుంది? ఎర్రర్ అనేది సాల్వ్ అవుతుంది. సో అంటే ఏంటి? అనాలిసిస్ ఫస్ట్, ఎర్రర్ని ఐడెంటిఫై చేయటం, ఎర్రర్ని అనాలిసిస్ చేయటం, ఎర్రర్స్ మీద సంబంధించి టెస్టింగ్ చేయటం. ఇప్పుడు నేను చేసింది ఏంటి? టెస్టింగ్. కాన్ఫిగరేషన్ చేశాను ఫస్ట్, మరి పని చేస్తుందా లేదని ఎలా తెలిసింది? ఈ టెస్టింగ్ చేయడం మూలంగా. టెస్టింగ్ అంటే ఏంటి? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, వర్కౌట్ అవ్వట్లేదు అంటే రాంగ్ చేసినట్టు కాన్ఫిగరేషన్, ఎక్కడో తేడా పడుతుంది, ఎక్కడో మిస్ అయింది కొన్ని కాన్ఫిగరేషన్స్. అర్థమైందా మీకు? సో ఇదన్నమాట. సో ఇలా మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఒక ఎర్రర్ చూపించాను. సో నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే కూడా ఎర్రర్ వస్తుంది అనమాట. సో అదేంటి అన్నది ఒకసారి చూద్దాము. సో నేనేం చేస్తానంటే సరదాగా OBA7లో, OBA7 అంటే ఏంటిది? డాక్యుమెంట్ టైప్. ఎస్ఏ డాక్యుమెంట్కి ఏం చేస్తానంటే నేను
ఇప్పుడు ఎవరన్నా వచ్చి నంబర్ రేంజ్ తీసేస్తాను అంటే తీయచ్చా? నేను డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ నంబర్ రేంజ్ నాకు ఇది వద్దు, నేను డిలీట్, ఇక్కడ ఏదో ఆప్షన్ ఉంది, డిలీట్ ఇక్కడ ఏదో ఆప్షన్ ఉంది, డిలీట్ చేసేయచ్చా? ఎంట్రీస్ పోస్ట్ అయిపోయి రెఫరెన్స్ నెంబర్ కూడా వచ్చేసింది. 4th డాక్యుమెంట్ పోస్టెడ్, 2nd డాక్యుమెంట్ పోస్టెడ్, 3rd డాక్యుమెంట్ అని. ఇంకేం చేస్తావు దీన్ని? చెయ్యి, ఏమవుతాం? ఏమైంది? డిలీషన్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ స్టాండర్డ్ ఈజ్ ఇనిషియల్, అంటే 0 ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఉత్తప్పుడు పోస్ట్ చేయడానికి లేదు. ఓకే, అదే అన్నమాట నంబర్ రేంజ్ ఒక మెయిన్ ఇంటెన్షన్ అది. ఓకే, సో డిలీట్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఒకవేళ నేను ఆప్షన్ టిక్ చేస్తే, ఎక్స్టర్నల్ అనే ఆప్షన్ టిక్ చేస్తే ఏం చేయాలని చెప్పాను? ఆటోమేటిక్గా నంబర్ జనరేట్ అవ్వదు, ఇంకా మన నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. మిస్లీనియస్ ఎక్స్పెన్స్ సంబంధించి ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము. మరి ఇదేంటి సార్, ఇది F-0 జనరల్ పోస్టింగ్ అన్నారు, మళ్ళీ FB50 అంటే ఇది కూడా ఏంటి అని అంటే, ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. FB50 అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ పోస్టింగ్ ఇది కూడా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా చూద్దాం. ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఎనీథింగ్ నువ్వు తీసుకో. ఇది జనరల్ లెడ్జర్ పోస్టింగ్ FB50, కానీ ఇక్కడ చూడు ఎన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయో చూడు. లైన్ ఐటమ్స్ అంటారు వీటిని. ఎన్ని ఉన్నాయి? బోల్డ్ ఉన్నాయి. అంటే ఏంటి? ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డెటార్, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్, ఓకే, అలాగే ఇంకోటి ఇంకో బ్యాంక్ అకౌంట్, అంటే 3 ఎంట్రీస్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. అక్కడ పోస్ట్ చేయొచ్చా? 3 లైన్ ఐటమ్స్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చు, అక్కడ పోస్ట్ చేయొచ్చు, అక్కడ పోస్ట్ చేయలేము. ఓన్లీ 2 లైన్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటుంది సిస్టమ్. కానీ ఇక్కడ 999 జర్నల్ ఎంట్రీస్ ఒకే టైంలో పోస్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో అంత క్యాపబిలిటీ ఉంది. అందుకే నీకు రియల్ టైంలో ఏంటి ఎంట్రీస్ క్యాష్, రా మెటీరియల్ అకౌంట్ క్యాష్ ఇలాగా ఉండవు. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే రెంట్ అకౌంట్, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ అటు, స్టేషనరీ ఎక్స్పెన్స్ అకౌంట్ అటు, బ్యాంకు. సో అది అక్కడ చేయగలవా ఎంట్రీ? అక్కడ వేయగలవా? అక్కడ వేయలేవు. ఇక్కడ వేయగలుగుతాం. ఎన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయి, ఎలా వేస్తామన్నది చూద్దాం. సో 4 సిరీస్ అంటే మనకి తెలిసిందే. సో డెబిట్, అడ్మినిస్ట్రేషన్. సో మళ్ళీ 2 సిరీస్ అంటే మీకు తెలిసిందే, క్రెడిట్, సిటీ బ్యాంకో లేకపోతే SBI బ్యాంకో ఉంటుంది. ఓకే, అంటే సో మిస్లీనియస్ ఎక్స్పెన్స్ లేకపోతే రెంట్ అకౌంట్ అటు బ్యాంకు ఎంట్రీ ఇది. ఓకే, సో అమౌంట్ ఎంత? 900. సో 900. సో ఇక్కడ మ్యాండేటరీగా ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. వాల్యూ డేట్, సో వాల్యూ డేట్, టెక్స్ట్, ఓకే, ఇవి మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏదో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంది, నువ్వు ఏదో ఒకటి పెట్టుకోదానికి. సో సిమ్యులేట్ చేయి డాక్యుమెంట్. సో రెంట్ అకౌంట్ డెటార్ టు SBI 900. ఏదైనా తప్పు ఉందా? లేదు. సో దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చావు అనుకో, సో బిజినెస్ ప్లేస్ కావాలంటే బిజినెస్ ప్లేస్, సెగ్మెంట్ కావాలంటే సెగ్మెంట్, వాల్యూ డేట్ కావాలంటే వాల్యూ డేట్, అసైన్మెంట్ కావాలంటే అసైన్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అది కూడా ఆప్షన్ ఉంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం అనుకో, నీకు కావాల్సిన డీటెయిల్స్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, సో నువ్వు ఇక్కడ నుంచి దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చావు అనుకో, ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు అనమాట, అక్కడి నుంచి ఏం కాదు. ఓకే, సో అందుకే అన్నిటిలోకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సిమ్యులేట్, పోస్ట్ అయిపోయిందా? డాక్యుమెంట్ నెంబర్ 5. ఇందాక నెంబర్ ఎంత? డాక్యుమెంట్ నెంబర్ 4. ఏ డాక్యుమెంట్కి 4, 5 అని వస్తుంది? SA డాక్యుమెంట్. ఓకే, SA డాక్యుమెంట్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఓకే, సో ఇది ఒక ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎంట్రీ నేను చూడాలంటే ఏం చేయొచ్చు? డాక్యుమెంట్లోకి వెళ్ళి పైన డిస్ప్లే, రెంట్ అకౌంట్ SBI, ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డబుల్ క్లిక్ ఇవ్వు. చూడు ఇవన్నీ ఈ డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఏ టేబుల్లో సేవ్ అవుతుంది, ఏంటి, ఎవరు పోస్ట్ చేశారు, నేను ఎప్పుడు పోస్ట్ చేశాను, ఇది క్యాప్ అంటారు, క్యాప్ అని డబుల్ క్లిక్ ఇవ్వు. ఓకే, INR.
సిస్టమ్, అది ఇది చూడొచ్చు అనమాట. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ట్రేడింగ్ పార్ట్నర్ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. సో దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అలాగే దీన్ని కూడా నువ్వు చూసుకోవచ్చు అనమాట. ఎవరైనా వచ్చి ఏ టేబుల్లో సేవ్ అవుతుంది, ఎక్కడ సేవ్ అవుతుంది అంటే, సో ఏటీ కోడ్ యూజ్ చేశాను, ఎఫ్బిటీ కోడ్. ఓకే, సో ఇది ఎక్కడ సేవ్ అవుతుంది, సమ్ ఇన్ఫర్మేషన్ బీకేపీఎఫ్లో సేవ్ అవుతుంది టేబుల్ అనమాట. డాక్యుమెంట్ డేట్ ఏంటి, పోస్టింగ్ డేట్ ఏంటి, పోస్టింగ్ పీరియడ్ ఏంటి, టైమ్ ఎంట్రీస్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు, ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఇలా అనమాట చేయొచ్చు అనమాట. సో ఇంకొకటి చూద్దాము. ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేద్దాము. సో 4 సిరీస్తో ఉన్నాయి, రెంట్ సంబంధించినవి అని చెప్పుకున్నాము. ఓకే, 300 ఇద్దాం. 300 అంటే ఏంటి, మిస్లీనియస్ రెంట్ అకౌంట్, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటు, బ్యాంక్ పోస్ట్ చేస్తున్నా. 3 పోస్ట్ చేస్తున్నా. డెబిట్, క్రెడిట్. సో అమౌంట్ ఎంత, ఇదొక 100. ఓకే, ఇది మిస్లీనియస్ ఎక్స్పెన్స్ ఒక 900. ఏ బ్యాంక్లోకి వెళ్ళాలి, సిటీ బ్యాంక్లో. ఓకే, సో అది ఇచ్చాము. సో మెయిన్ ఇవ్వాల్సినవి మనకి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పా కదా. సో వాల్యూ డేట్ ఇచ్చుకో, టెస్ట్ ఇచ్చుకో, ఓకే. సో ఇప్పుడు సిమ్యులేట్ చేయి. రెంట్ అకౌంట్, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్, ఎస్బీఐ. సో రెంట్ అకౌంట్ ఎంత, 100, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ 900, ఎస్బీఐ 1000. ఓకే, సేవ్ చేయి. పోస్ట్ సార్ అయిపోయింది. 1000 అని మైనస్ ఎందుకు చూపిస్తుంది సార్? క్రెడిట్ క్రెడిట్ కాబట్టి ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్ కదా. ఓకే, ఓకే, సో అదనమాట. డెబిట్ నీకు పాజిటివ్ లో చూపిస్తుంది, క్రెడిట్ మైనస్ లో చూపిస్తుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ అలాగే ఉంటాయా సార్? డెబిట్స్ అన్ని పాజిటివ్, క్రెడిట్స్ అన్ని నెగటివ్ చూపిస్తుందా సార్? అంతే. ఏదైనా పోస్ట్ చేసి చూసి నువ్వు ఏదైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేసి చూడు, మైనస్ చూపిస్తుంది క్రెడిట్. ఓకే, ఓకే సార్. సో అదన్నమాట. సో ఎంట్రీ పోస్ట్ అయిపోయిందా, 6 ఎంట్రీస్ వచ్చేసినాయి. ఓకే, 6 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ పోస్టెడ్. సో గ్రీన్ కలర్లో వచ్చింది, ఇక్కడ రెడ్లో రాలేదు. అంటే ఏంటి, కరెక్ట్గా జరిగింది అని. ఓకే, బ్యాక్ వెళ్తాం. సో ఇందాక పోస్ట్ చేసి చూడాలనుకుంటే డాక్యుమెంట్లోనే ఇందాకేదో చూడాలని డిస్ప్లేలోకి వెళ్ళు, చూసుకో ఎంట్రీ. ఇప్పుడు డాక్యుమెంట్ ఎంట్రీలో FB50కిను F-0కి డిఫరెన్స్ తెలిసిపోయిందా మీకు? ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను అసలు ఇది ఎక్కడ సేవ్ అవుతుంది, ఏ టేబుల్లో సేవ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి కదా ఫస్ట్. సో అందుకే టేబుల్ చూడాలంటే టీ కోడ్ ఏంటి, SC16N. ఓకే, సో మనకి బీసెగ్ అనే ఒక టేబుల్ ఉంది. ఓకే, బీసెగ్ గుర్తుపెట్టుకోవాలి. లైన్ ఐటమ్ చూడటానికి బీసెగ్. ఓకే, సో కంపెనీ కోడ్ ఏంటి, DXC. ఓకే, చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము. సో డెబిట్ క్రెడిట్స్ కూడా వచ్చేసాయి అనమాట బీసెగ్లో నీకు. అంటే లైన్ ఐటమ్ డేటా కావాలి అంటే బీసెగ్లోకి వెళ్ళాలి. లైన్ ఐటమ్ అంటే ఏంటి సార్, మళ్ళీ అడగొద్దు, చూపించాను ఇందాక, మళ్ళీ చూపిస్తాను. ఇదేంటి ఎంతసేపు తీసుకుంటుంది.
ఏంటో మరి ఎంతసేపు తీసుకుంటుంది అది డేటా, చిన్న డేటా అయినా సరే సర్వర్ ప్రాబ్లం అనుకుంటా మేబీ. మళ్ళా సో ఆల్ ద ట్రాన్సాక్షనల్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది బీసెగ్. ఓకే, లైన్ ఐటమ్ టేబుల్ మొత్తం లైన్ ఐటమ్ లో బీసెగ్ అంటే ఏంటి, లైన్ ఐటమ్స్ అన్నమాట. లైన్ ఐటమ్స్ చూడాలి అనుకుంటే మొత్తం బీసెగ్ లో దొరుకుతుంది. హెడర్ డేటా చూడాలి అంటే బీకేపీఎఫ్ లో చూడొచ్చు అన్నమాట. సో లైన్ ఐటమ్స్ ఏంటి, హెడర్ అంటే ఏంటి అని అంటారా, ఇది ఏమో ఇక్కడ స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయింది అది. సో ఎవరైనా అడగచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటాయి. స్టక్ అయిపోయింది, క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. సిస్టమ్ మీద బాగా గ్రిప్ వచ్చేయాలి మీకు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి సిస్టమ్ మీద. సో అట్ ది సేమ్ టైమ్ ఎందుకు చేస్తున్నాము అన్నది అర్థం అవ్వాలి. ఊరికే చేసుకుంటా కాన్ఫిగరేషన్ చేసుకుంటే సిలబస్ అయిపోయిందని చెప్తే ఉపయోగం ఏమి ఉండదు. దాని మూలంగా సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఎంతసేపు టపటప చెప్పుకుంటూ పోతాం, తర్వాత మీకు అది అర్థం కాదు. అర్థం కాని చదువు ఎందుకు? హలో, ఏంటో మరి సర్వర్ బాగా స్లో అయిపోయింది, ఇది సడన్ గా స్టక్ అయిపోయింది. ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ రీచ్ అయినాయి అని చెప్తుంది. సో చాలా 6 వరకు ఇస్తుంది, 6 వరకు ఓపెన్ చేసేసాం మనం. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేయాలి ఫస్ట్. ఓకే, సో మనం సో హెడర్ డేటా అంటే ఏంటి సార్, లైన్ ఐటమ్ డేటా అంటే ఏం లేదు, ఇదంతా హెడర్ డేటా. ఓకే, సో మనం ఇక్కడ లైన్ ఐటమ్ డేటా అంటారు దీన్ని. ఓకే, ఇది అంతా ఒక టేబుల్లో సేవ్ అవుతుంది, ఈ లైన్ ఐటమ్ అంతా. ఈ హెడర్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక టేబుల్లో సేవ్ అవుతుంది. సో ఇది అంతా బీకేపీఎఫ్ అనే టేబుల్లో సేవ్ అవుతుంది, ఇదేమో బీసెగ్ అనే టేబుల్లో సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో
దీనికి సంబంధించి మనం ఇప్పుడు పోస్ట్ చేసాం, ఎన్ని పోస్ట్ చేసాం, ఒక 6 డాక్యుమెంట్లు పోస్ట్ చేసాం. దీనికి సంబంధించి C16లోకి వెళ్ళు, బీసెగ్ చూసుకో. అంటే ఏంటి బీసెగ్ అంటే లైన్ ఐటమ్ అనమాట. ఏ కంపెనీ కోడ్? DXC. సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయి. ఇవన్నీ వచ్చేసింది చూసారా? మనం పోస్ట్ చేసినవేనా ఇవన్నీ? మరి ఇందులో హెచ్ అంటే ఏంటి? హెచ్ అంటే క్రెడిట్ అని, ఎస్ అంటే డెబిట్ అని. ఓకే, సో క్రెడిట్కి ఒక ఎంట్రీ, డెబిట్కి ఒక ఎంట్రీ కదా, అంతేనా కదా? ఎస్ అంటే ఏంటి మరి? జనరల్ లెడ్జర్. సో ఎస్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్స్. సో పోస్ట్ చేసినవన్నీ జిఎల్ అకౌంట్సే కదా. 50 అంటే క్రెడిట్, 40 అంటే డెబిట్. సో లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. సో ఇక్కడ చూడు లైన్ ఐటమ్ 3 కూడా వచ్చింది. లాస్ట్ ఎంట్రీలో లైన్ ఐటమ్ 3 కూడా మనం పోస్ట్ చేసాం. రెంట్ అకౌంట్, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ అంటారు, అవి ఇవి అన్ని కలిపి. ఓకే, సో దీన్ని వ్యూ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసాం అనుకో, వ్యూ చేస్తావు. చూడు, ఆల్ ద ట్రాన్సాక్షనల్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది టేబుల్. సో విచ్ టేబుల్? BSEC table. So all the line items, all the line items data will be stored in the table, that is BSEC. Yeah, please tell me. సార్ అది HS మనం క్రియేట్ చేయం కదా సార్, మరి అవి ఎట్లా వచ్చాయి సార్? ఎవరు షెల్ చెప్పండి. HS డెబిట్ క్రెడిట్ అన్నారు కదా, అవి మనం క్రియేట్ చేయం కదా సార్, అవి ఎలా కనిపిస్తున్నాయి మనకి? బికాజ్ అమౌంట్స్ DXC స్టాండర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు మనం పోస్టింగ్ కీస్ ఏమైనా క్రియేట్ చేసామా? 40, 50 అని ఏం క్రియేట్ చేయలేదు కదా. అలాగే ఏంటంటే ఇక్కడ క్రెడిట్ అంటే ఇక్కడ HR అనమాట, అదొక సింబల్. సో బ్యాక్ ఎండ్ లో ఆల్రెడీ స్టాండర్డ్, అది మనం క్రియేట్ చేయకపోయినా వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు మీరు BKPF చూడాలనుకున్నారు అనుకో. ఓకే, BKPF అంటే ఏంటి? ఎవరు చెప్తారు? హెడర్ డేటా. సో ఇప్పుడు మనం ఇందాక పోస్ట్ చేసిన అన్నింటిలో హెడర్ డాక్యుమెంట్ చూడాలన్నా చూసుకోవచ్చు. సో ఓన్లీ హెడర్, లైన్ ఐటమ్ డేటా ఉండదు, అంటే అమౌంట్స్ అవి ఉండవు. సో AT కోడ్ పోస్ట్ చేసావు, రిఫరెన్స్ ఏంటి, డీటెయిల్స్. ఓకే, సో అంటే సో ఎర్రర్ని వచ్చినప్పుడు ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేయించాలో చూపించాము. సో ట్రాన్సాక్షన్ పోస్ట్ అయినప్పుడు అది ఎక్కడ సేవ్ అవుతుందో కూడా చూపించాము మనం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నాకు డాక్యుమెంట్ 5 సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నారు అనుకో. సో డాక్యుమెంట్ 5 ఎంట్రీ చెయ్యి, ఎగ్జిక్యూట్ చెయ్యి. డాక్యుమెంట్ 5 నెంబర్ వచ్చేసిందా? దీన్ని బట్టి నువ్వు ఇది ఎప్పుడు పోస్ట్ చేశారు ఏంటి అన్నది కూడా చూడొచ్చు. అలా కాకుండా టేబుల్ లెవెల్లో నీకు 1,00,000 ఎంట్రీస్ అన్నా చూడొచ్చు, 2 లక్షలు అన్నా చూడొచ్చు, 10 లక్షలు అన్నా చూడొచ్చు. ఓకే, సో మనకి అలా కాకుండా మనకి ఓన్లీ ఒక ఎంట్రీ చూడాలనుకో డీటెయిల్గా, FB03లోకి వెళ్ళు. సో ఇక్కడ 3 నెంబర్ ఇవ్వు, డాక్యుమెంట్ నెంబర్ 3 చూడాలనుకుంటున్నాం కాబట్టి ఎంటర్ కొట్టు. ఇదిగో రెంట్ అకౌంట్ అటు రా మెటీరియల్. సో జనరల్ లెడ్జర్ వ్యూలోకి వెళ్తే ఏమవుతుంది? సో ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఇంకా అప్లై చేయలేదు. ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ అవన్నీ ఇవ్వలేదు కాబట్టి స్ప్లిట్ అవ్వట్లేదు. దీనికి సంబంధించి నేను తర్వాత చెప్తాను. సో అలాగా నువ్వు ఏదైనా డాక్యుమెంట్ చూడాలి అనుకుంటే FB03, 5th డాక్యుమెంట్ చూడాలనుకుంటే FB03. సో ఏ ఇయర్లో పోస్ట్ చేసా ఫిజికల్ ఇయర్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇలా చూస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్, ఇది మిస్ సో ఇది మీకు ఇప్పుడు ఇది ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు అంటే చివరిలో ఒక ఎర్రర్ వస్తుంది, మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తుంది. మీకు S4 హనాలో వచ్చిన స్ప్లిట్టింగ్ ఎర్రర్ కాకుండా వేరేది వస్తుంది. సో అది ఎవరైతే రిసాల్వ్ చేస్తారో అది నాకు చెప్పండి ఆ ఎర్రర్ని. నాకు తెలిసి ఆల్మోస్ట్ మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తే ఏ ఎర్రర్ రాదు. ఇంకో ఎర్రర్ని రేపొద్దున మళ్ళీ కొన్ని క్రియేట్ చేసి చూపిస్తాను నేను. సో ఇది బేసిక్గా ఏంటంటే, సో ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఎలాగా ఏంటి అన్నది చూసాం. చూడు, ఫినాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళాం, జనరల్ లెడ్జర్లోకి వెళ్ళాం, డాక్యుమెంట్ ఎంట్రీ చూసాము, FB50 పోస్ట్ చేసాము, FB02 పోస్ట్ చేసాము. ఓకే, సో బ్యాక్కి వెళ్ళు. తర్వాత సింపుల్గా చెప్తున్నాను నేను, కాంప్లికేటెడ్ చేయట్లేదు. FB02లోకి వెళ్ళాం అనుకో, నీకు ఏ డాక్యుమెంట్ అయినా చేంజ్ చేయాలనిపించింది అనుకో. సో చేంజ్ చేయాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వు, ఫస్ట్ చేంజ్ చేయాల్సిన డాక్యుమెంట్ నెంబర్. సో రెంట్ అకౌంట్ డబుల్ క్లిక్ ఇవ్వు. సో
సో చేంజ్ అయ్యింది, ఏమి ఎడిట్ అవుతుంది? అసైన్మెంట్ ఎడిట్ అవుతుంది, టెస్ట్ ఎడిట్ అవుతుంది. సో అమౌంట్ ఎడిట్ అవుతుందా? అమౌంట్ ఎడిట్ కాదు. ఎందుకంటే సో ఒక్కసారి డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేవు. ఏం చేంజ్ చేయలేవు? అమౌంట్ చేంజ్ చేయలేవు, కంపెనీ కోడ్ చేంజ్ చేయలేవు. సో లేఅవుట్లో చేయగలుగుతాయి. సో ఇది రెఫరెన్స్ కూడా నువ్వు చేంజ్ చేయొచ్చు అనమాట. సో హెడర్ డాక్యుమెంట్ టెక్స్ట్ని కూడా నువ్వు చేంజ్ చేయొచ్చు. ఇక్కడేమి వీటిని ఏం చేయలేవు, ఇంకా నువ్వు అన్ని గ్రే అవుట్లో ఉన్నాయి చూడండి. సో చేంజ్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్ డాక్యుమెంట్ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను టెస్ట్ 1 అని పెట్టి సేవ్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. సేవ్ అవుతుందా? డాక్యుమెంట్ హ్యాస్ బిన్ సేవ్డ్. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఏమవుతుంది? టెస్ట్ 1 వచ్చేసింది. ఓకే, సో అలా మీరు అమౌంట్ని చేంజ్ చేయలేరు. ఓకే, రియల్ టైంలో అమౌంట్ని రివర్స్ చేయాలి రాంగ్గా పోస్ట్ చేస్తే, అంతేగాని చేంజ్ చేయలేమన్నమాట. సో మనం లైన్ ఐటమ్ వైజ్ చేంజ్ చేయాలనుకున్నాం అనుకో, ఇక్కడ లైన్ ఐటమ్ 1 ఇస్తే 1 సంబంధించి చేంజ్ చేయొచ్చు, జిఎల్ అయితే జిఎల్కి చేంజ్ చేయొచ్చు. సో ఇది నేను 2 కింద చేంజ్ చేస్తున్నాను. ఇది లైన్ ఐటమ్ 1 కదా, చేంజ్ చేసాం. ఇప్పుడు లైన్ ఐటమ్ 2 అయితే లైన్ ఐటమ్ 2 కూడా చేంజ్ చేయాలనుకుంటే లైన్ ఐటమ్ 2 ఇచ్చాయి. సో లైన్ ఐటమ్ 2ని టెస్ట్ 2 అని పెట్టుకో, సేవ్ చేసా. సో అంటే రిఫరెన్స్, టెస్ట్, అసైన్మెంట్ ఇవి మాత్రమే నువ్వు చేంజ్ చేయగలుగుతావు తప్ప వేరేది కూడా చేంజ్ చేయలేవు అనమాట. డాక్యుమెంట్ వ్యూ చేయాలనుకున్నాను, ఎఫ్బి జీవితంలోకి వెళ్ళు, తీసుకెళ్ళి ఇవ్వు, ఇవన్నీ మీకు నోటికి వచ్చేయాలన్నమాట. నోటికి రాకపోతే సో వ్యూ చేయాలనుకుంటే వ్యూ చెయ్యి. ఓకే, సో ఇదన్నమాట. సో ఈ డిస్ప్లే జనరల్ లెడ్జర్ ఇది ఇంకా డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ కాన్ఫిగరేషన్ చేయాలి. మరి ఇందాక చేంజ్ చేసావు కదా, మరి అవి చూడాలనుకున్నాను. వెబ్ 0 లో చేంజ్ చేసి చూడుకో, ఏమేం చేంజ్ చేసావు? ఓన్లీ టెస్ట్ ఐటమ్ చేంజ్ చేసావు, ఆ టెస్ట్ మాత్రమే కనబడుతుంది. ఏమైతే చేంజ్ చేసావో అది నువ్వు చూడాలి అనుకుంటే ఇక్కడ అది సో ఇది ఈరోజు టాపిక్. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము, ఒక ఇష్యూ రిసాల్వ్ చేసాము. ఎంట్రీ పోస్ట్ చేస్తుందని ఏ టేబుల్లో సేవ్ అవుతుంది ఆ డేటా అన్నది చూసాము. సో అలాగే ఎక్కడెక్కడ మనం ఏమేమి డేటాని చేంజ్ చేయొచ్చు అన్నది కూడా చూసాము. సో ఏ డాక్యుమెంట్ని ఎలా చేంజ్ చేయాలన్నది కూడా చేసాం, లైన్ ఐటమ్ వైజ్ ఎలా చేంజ్ చేయాలో కూడా చూసాం, డాక్యుమెంట్ని ఎలా వ్యూ చేయాలో కూడా చూసాం అనమాట. సో ఇంత సింపుల్గా మీకు వెరీ సింపుల్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం మీకు. సో మీరు సేమ్ వేలో మీరు ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఓకే, సో ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఏంటి? మనం చెప్పుకునేది కొంచెం అయినా దాన్ని అడిషనల్గా ఇంకా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ఇంకా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని టచ్అప్ చేయాలి, మొత్తం ఒక్కొక్క ఎంట్రీని ఏమేమి ఉంది ఐడెంటిఫై చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఎస్ఏపి అనేది ఏంటి? ఒక రీసెర్చ్ యాక్టివిటీ. ఓకే, ఎస్ఏపిలో జాబులు చేయడం అంత ఈజీ కాదు, బట్ ఎనాలిసిస్ కావాలి. ఎనాలిసిస్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? ఇలా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ పోస్ట్ చేసి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ని తెచ్చి నెంబర్ ఆఫ్ దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఎనాలిసిస్ అనేది వస్తుంది. ఆ ఎనాలిసిస్ రావాలి అంటే ఫస్ట్ ట్రైనింగ్ కావాలి, ప్రాపర్ ట్రైనింగ్. ఇప్పుడు మనం జిఎల్ వరకు ఇచ్చిన ట్రైనింగ్లో సో ఆ ఒక్క కాన్ఫిగరేషన్ అయినా అర్థం కాకుండా ఉందా? ప్రతి కాన్ఫిగరేషన్ మనం చెప్పుకున్నాం, ప్రతి కాన్ఫిగరేషన్కి మీనింగ్ ఉంది. సో అకౌంట్స్ మనకి పోస్టింగ్ కీస్ కాడి నుంచి, డాక్యుమెంట్ టైప్ కాడి నుంచి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాడి నుంచి, జిఎల్ క్రియేషన్ కాడి నుంచి, కంపెనీ కోడ్ కాడి నుంచి అన్నీ కూడా క్రియేట్ చేసినవన్నీ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాం. అంటే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఫ్రంట్ ఎండ్లో రిఫ్లెక్ట్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకే, అదే మన ఇంప్లిమెంటేషన్లో అట్లాగే చేయాల్సి వస్తుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తాడు ఏదో ఒకలాగా రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్ని ఎస్ఏపీలోకి మనం ఓన్గా మ్యాప్ చేయాలి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. సక్సెస్ఫుల్గా అవుతుంది, సక్సెస్ఫుల్గా డెలివరీ అవుతుంది అంటే సక్సెస్, లేదు ఎర్రర్ కొడుతుంది అంటే ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసి అనాలిసిస్ చేసి బద్దలు కొట్టుకొని, లేకపోతే గూగుల్ ఎత్తుకొని, ఫ్రెండ్స్ని ఎత్తుకొని, లేకపోతే ఇంకో ఎలాగైనా సరే ఎర్రర్ని రెక్టిఫై చేయాలి. సో అనాలిసిస్ ఎవరికైతే డెప్త్ అనాలిసిస్ ఉంటుందో వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇందులో ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో నేను చూపించాను ఈరోజు సెషన్. సో ఇది ఈరోజు ఒక టాపిక్ అనమాట. సో ఇది మీరు ఫాలో అవ్వండి. ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఈ వీడియోని 2 times వాచ్ చేయండి, డెఫినెట్గా మీకు బాగుంటుంది.
So in this session, Hello. thank you very much. Bye bye. See you tomorrow. I will come up with new topic. Hello. This is Tanu SK signing off. Hello.